హలో ఫ్రెండ్స్, బేసిక్ ఎగ్ ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా, ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. సో మొదటిసారి నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. సో ముందుగా ఒక చిన్న గిన్నెలో కొంచెం వాటరు, అలాగే కొంచెం ఉప్పు, కారం వేసి మిక్స్ చేసుకోండి. చాలామంది ఎగ్ వేసిన తర్వాత వేస్తారు, అవి కరెక్ట్గా మిక్స్ అవ్వు. కొంచెం వాటర్ వేసి ఇవి రెండు బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు మీరు కొంచెం పెప్పర్ పౌడర్, మీకు గరం మసాలా కావాలంటే కొంచెం గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఒక మంచి టేస్ట్ కూడా వస్తుందన్నమాట మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల. సో ఒక్క ఎగ్ కాబట్టి అన్నీ కొంచెమే వేస్తున్నా. ఇప్పుడు ఎగ్ కూడా వేసి బాగా బీట్ చేసుకోండి. ఇక్కడ ఎంత బీట్ చేసుకుంటే మీకు అంత ఫ్లఫీగా వస్తుంది. సో వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోతారని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, కుకింగ్ వీడియోస్, ఒకసారి చెక్ చేయండి. సో ప్యాన్లో ఆయిల్ కొంచెం హీట్ చేసుకోండి. మామూలు కొంచెమే కాకుండా కొంచెం ఎక్కువే పడుతుందన్నమాట. అప్పుడే ఫ్లఫీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు రెండు వైపులా కాల్చుకోండి. చూసారా, ఫ్లఫీగా ఒక్క ఎగ్కే ఇలా వచ్చింది. ఇక మీ ఇష్టం, రెండు ఎగ్గులు, ఇంకా దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, ఇలా మీ ఇష్టం కావాల్సినవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకో ఆమ్లెట్ చూద్దాం. సో ఇది కూడా చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి.